హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎవరైతే పాలిటెక్నిక్ కాలేజీలలో ఇంజనీరింగ్ కోర్సులలో జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ యొక్క పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ ఎలా చేసుకోవాలన్నది నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీ మొబైల్లో అలాగనే కంప్యూటర్లో ఎలా చేసుకోవాలన్నది చెప్పబోతున్నాను. సో దీనికోసం మీరు మీ మొబైల్లో బ్రౌజర్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న www.polyset.sbtet.telangana.gov.in అన్న వెబ్సైట్కి మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దీని యొక్క లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే దీంతో పాటు మీరు ఈ అప్లికేషన్ పెట్టుకోవడంతో పాటు మీరు ఎలా ఎగ్జామ్ రాయాలి, దాంతో పాటు మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి అప్లికేషన్ తీసుకోవాలి, అలాగనే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఇలా పూర్తి గైడెన్స్ అన్నది మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను. సో దీనికోసం మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అప్లికేషన్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా మీరు ఒక 4 స్టెప్పులు అయితే ఫాలో కావాలి. అందులో మొదటిది రిజిస్ట్రేషన్, రెండోది ఫీ పేమెంట్, మూడోది అప్లికేషన్ ఫిలప్, నెక్స్ట్ 4వది హాల్ టికెట్ అన్నది డౌన్లోడ్ చేసుకోవడం. ఇందులో మొదటిది అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడం. సో మరి చూద్దాం ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అన్నది. సో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కంపల్సరీగా మొదటిగా మీరు అప్లికెంట్ యొక్క పేరుని అయితే ఎంటర్ చేయాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క 10th హాల్ టికెట్లో ఏదైతే పేరు ఉంటుందో అలాగనే క్యాపిటల్ లెటర్లో అంటే పెద్ద అక్షరాలలో తోటి మీరు ఫస్ట్ కనిపిస్తున్న బాక్స్లో మీ పేరుని విత్ సర్నేమ్ తోటి హాల్ టికెట్లో ఎలాగుందో అలాగనే టైప్ చేయండి. దాంతోపాటు రెండోది మీ యొక్క మొబైల్ నెంబర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మొబైల్ నెంబర్ మీ పేరెంట్ది పర్మనెంట్ది రన్నింగ్లో ఉన్న నెంబరే ఇవ్వండి. ఎందుకనంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు, అలాగనే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు, అలాగనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు ఇలా ప్రతి సందర్భంలో ఈ యొక్క మొబైల్ నెంబరే వర్కింగ్లో ఉంటుంది, రన్నింగ్లో ఉంటుంది. ఎలాంటి అప్డేట్స్ అయినా ఇదే నెంబర్కి వస్తుంది. కాబట్టి మొబైల్ నెంబర్ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక నెంబర్ కనుక ఇక్కడ ఎంటర్ చేశారంటే అదే నెంబరు మొత్తం రన్నింగ్లో ఉంటుంది. కాబట్టి పర్మనెంట్ నెంబరు రన్నింగ్లో ఉన్న నెంబరే ఇవ్వండి. సో ఇలా మీరు మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అన్నది వెరిఫికేషన్ కావడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మూడో పాయింట్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అన్నది ఆప్షనల్ అని ఉంది, కానీ మీరు మీ యొక్క పేరెంట్ యొక్క ఈమెయిల్ నెంబర్ ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ప్రతి వ్యక్తికి మీ పేరెంట్కి అలాగా స్టూడెంట్కి ఈమెయిల్ ఐడి అయితే ఉండడం జరుగుతుంది. మీ పేరు మీద ఈమెయిల్ ఐడి లేకుంటే క్రియేట్ చేసుకోండి, లేదనుకుంటే మీ పేరెంట్ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి. లేదు కుదరదు అనుకుంటే ఇవ్వకుండా ఇక్కడ ప్రస్తుతానికి ఆప్షనల్ ఇచ్చారు కాబట్టి నడుస్తుంది. దీని తర్వాత 4th మీరు ఒక పాస్వర్డ్ అన్నది క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పాస్వర్డ్ అన్నది గుర్తుపెట్టుకోండి, కొంచెం స్ట్రాంగ్ ఉండేలాగా పెట్టుకోండి. అంటే ఏదో పేరు లేదనుకుంటే నెంబరు ఇలా ఉండకుండా మీ యొక్క పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో అలా ఉండేలాగా పెట్టే ప్రయత్నం చేయండి. అంటే లెటర్స్, నెంబర్స్, స్పెషల్ నెంబర్స్, అందులో ఒక క్యాపిటల్ నెంబరు ఉండేలాగా పాస్వర్డ్ సెట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అన్న కాడ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 4th నెంబర్ అని కనిపిస్తుంది కదా అక్కడ. నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేశారో అదే నెంబర్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర సేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక బాక్స్లో ఒక నెంబర్ రాసింది కదా, ఆ నెంబర్ని అయితే కనిపిస్తున్న ప్లేస్లో ఎంటర్ చేసిన తర్వాత కింద రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ రిజిస్టర్ అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు క్లిక్ చేయగానే మీరు వెంటనే మీ మొబైల్కి ఒక వెరిఫికేషన్ అన్నది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత సేమ్ నెక్స్ట్ మీరు లాగిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ లాగిన్ అన్నది ఎలా కావాలి అని అంటే మీరు స్టార్టింగ్లో మీకు ఒక పేజీ కనిపించింది కదా, ఫస్ట్ అప్లికేషన్ ఫిలప్ అయిపోయిన తర్వాత అలాగనే ఒక లాగిన్ పేజీ రావడం జరుగుతుంది. ఆ లాగిన్ పేజ్లో మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఇంతకుముందు ఏదైతే మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత
ఈ కింద బాక్స్లో కనిపిస్తున్న లెటర్స్ ఏవి ఉన్నాయో అవన్నీ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయండి. సో లాగిన్ అన్నది క్లిక్ చేసిన తర్వాత మీరు ఫీ పేమెంట్ పేజీకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఫీ పేమెంట్ పేజీకి వెళ్ళే ముందు మీ యొక్క డీటెయిల్స్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగనే మీ స్టూడెంట్ పేరు, మీ కేటగిరీ, అలాగనే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇలా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ పే ఫీ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు మీ యొక్క ఫీ పేమెంట్ పేజీకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీరు ఫీ పేమెంట్ అన్నది కనిపిస్తున్న అక్కడ ఆప్షన్స్లలో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఫీ పేమెంట్ అన్నది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఫీ పేమెంట్ అన్నది అయిపోయిన తర్వాత మీరు యొక్క డీటెయిల్స్ అన్నది ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్లికేషన్ డీటెయిల్స్, అందులో మొదటిగా పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అంటే ఎస్ఎస్సియా, సిబిఎస్సియా అలా కొన్ని క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అని ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు 10th అన్నది క్లిక్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి 10th హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క 10th హాల్ టికెట్ నెంబర్ అన్నది ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. థర్డ్ది వచ్చేసి మీ యొక్క 10th పాస్ ఇయర్, ఇక్కడ మీరు ఈ ప్రస్తుతానికి ఇదే సంవత్సరం పాస్ అయితే ఇదే సంవత్సరము ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ పాస్ టైప్ అయితే ఇక్కడ రెగ్యులర్ అలాగనే సప్లిమెంటరీ అని 2 ఉంటుంది. ఒకవేళ మీరు రెగ్యులర్గా ఇప్పుడే అప్లై చేస్తే మాత్రం రెగ్యులర్, సప్లిమెంటరీ ద్వారా అప్లై చేస్తే సప్లిమెంటరీ అని పెట్టేసి ఇక్కడ పాసింగ్ ఇయర్ అన్న దగ్గర మీరు డీటెయిల్స్ అయితే మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కనిపిస్తుందా దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్గా పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అందులో మొదటిగా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్, ఆల్రెడీ మీరు ఒక రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇచ్చారుగా, నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకొక ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది కూడా కంపల్సరీగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆప్షనల్ ఉంది, ఇవ్వకుండా ఏం కాదు, కానీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఈమెయిల్ అన్నది ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో ఇచ్చారు కాబట్టి కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత మీ హౌజు, మీ స్ట్రీటు, మీ లొకాలిటీ, మీ ల్యాండ్ మార్క్, మీ విలేజ్, మీ పిన్ కోడ్, మీ స్టేట్, నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్. స్టేట్ అంటే అందరం తెలంగాణ వాళ్ళం కాబట్టి తెలంగాణ అని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంటున్నారు, మీరు ఏ మండలంలో ఉంటున్నారు, ఈ పర్సనల్ డీటెయిల్స్లో అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అన్న బటన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అన్న బటన్కి క్లిక్ చేయగానే మీరు మీ యొక్క కేటగిరీ అంటే మీరు ఓసీయా, బీసీఏనా, బీసీలో బీసీఏనా, బీనా, సీనా, డీనా, లేకుంటే ఎస్సీ, ఎస్టీ ఇట్లా కేటగిరీ అడుగుతుంది. అది క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ ఆధార్ నెంబర్, ఇక్కడ ఇది ఆప్షనల్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర కనుక ఆధార్ నెంబర్ లేకున్నా ఎంటర్ చేయకున్నా ఇబ్బంది లేదు. తర్వాత మీరు ఆధార్ నెంబర్ ఇచ్చినా నడుస్తుంది. మీ దగ్గర ప్రస్తుతానికి అందరి దగ్గర ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్న దగ్గర మీరు ఏ సర్టిఫికేట్, బీసీ సర్టిఫికేట్ లేకుంటే ఎస్సీ, ఎస్టీ, మీరు అక్కడ ముందు కేటగిరీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది కనిపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓసీలో కూడా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరైతే కేటగిరీ వైజ్లో సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి స్కాలర్షిప్ అన్నది రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు క్లిక్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ అప్పుడు మీరు సబ్మిట్ చేసినా సరిపోతుంది. సో ఇలా కేటగిరీ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ అంటే ఎవరైతే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే డెఫ్, డమ్ము, హ్యాండ్, లెగ్ ఇలా ఏదైనా ప్రాబ్లం తోటి సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్న దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఎన్సీసీలో ఉంటే ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్, మైనార్టీ, క్యాప్, పిఎం కేర్స్ ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అపియర్డ్ ఫర్ బయాలజీ అని ఉంది కదా, ఇక్కడ ఎవరైతే బయాలజీలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో బయాలజీ అన్నది కంపల్సరీగా క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎవరైతే ఇంజనీరింగ్ కోర్స్తో పాటు మిగతా కోర్సులను కూడా చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ బయాలజీ అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ అన్న బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ అన్న బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాయాల్సిన ప్రియారిటీ అనేది ఇవ్వాలి. ఇందులో ప్రిఫరెన్స్ 1, 2, 3 అని 3 ఉండడం జరుగుతుంది. అందులో డిస్ట్రిక్ట్లు ఏ డిస్ట్రిక్ట్ ఏ మండలం అంటే
మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా సిటీలో ఉన్నారు, మీ డిస్టిక్ ఏంటి, ఆ డిస్టిక్ ఉంటే ఆ డిస్టిక్ని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. లేదు మీకు మీ డిస్టిక్ అన్నది వేరే ఇంకో డిస్టిక్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు ఏ డిస్టిక్లో ఫస్ట్ రాయాలనుకుంటున్నారో ఎగ్జాము అది ఫస్ట్ డిస్టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ ప్రయారిటీ నెక్స్ట్ థర్డ్ ఇలా 3 డిస్టిక్లు అయితే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ వీలైనంత తొందరగా పెట్టుకోండి. ఎందుకనంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారో వాళ్ళకే ముందుగా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టడీ డీటెయిల్స్. ఈ స్టడీ డీటెయిల్స్లో కనుక చూస్తే మీరు 1వ తరగతి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ కాలేజీలో ఏ స్కూళ్ళలో చదివారు అన్న డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ క్లాస్ ఎక్కడ, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో అప్పీ అయ్యారు, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, నెక్స్ట్ వచ్చేసి ఏ డిస్టిక్లో ఏ స్టేట్లో, నెక్స్ట్ వచ్చేసి ఏ ప్లేస్లో ఉంది స్కూల్, ఇలా 1st to 10th స్కూల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మీ యొక్క ఫోటో సిగ్నేచర్. ఇక్కడ మీరు కంపల్సరీగా మీ ఫోటో 5 KB నుంచి 50 KB సైజులో ఉండాలి. అలాగనే మీ యొక్క సిగ్నేచర్ కూడా 30 KB సైజులో ఉండాలి. ఇవి కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఈ 2 డీటెయిల్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత కింద డిక్లేర్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ అని కొట్టడంతో మీ డీటెయిల్స్ అన్నీ కనిపించిన తర్వాత ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ అన్ని డీటెయిల్స్ కనుక ఓకే అనుకుంటే కన్ఫర్మ్ చేయండి, లేదనుకుంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరు డీటెయిల్స్ని మార్చుకోవచ్చు. వన్స్ మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి రావడం జరుగుతుంది. సో ఒకవేళ ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఫీ పేమెంట్ చేసి తర్వాత అప్లికేషన్ కొంతమంది చేయకుండా ఆగడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఫీ పేమెంట్ చేసిన తర్వాత కూడా అప్లికేషన్ ఫిల్అప్ అన్నది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక ఆ హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇక్కడ ఏదైతే స్టార్టింగ్లో మీకు పేజీ చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్ పేజ్లో అక్కడ హాల్ టికెట్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఆ పేజీలో హాల్ టికెట్ అన్న దాని మీద క్లిక్ చేస్తే మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ద్వారా అలాగనే హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న విషయానికి వస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టగానే మీకు హాల్ టికెట్ అన్నది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంతకుముందు అప్లికేషన్ని సబ్మిట్ చేసినప్పుడు మీ యొక్క హాల్ టికెట్ జనరేట్ కావడం జరుగుతుంది. ఆ హాల్ టికెట్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినా కూడా మీరైతే మీ యొక్క అప్లికేషన్ని హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తానికి ఇదండి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్, అప్లికేషన్ ఫిలప్ అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్. అలాగనే మీరు ర్యాంక్ కార్డ్ని కూడా ఇదే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి కుదురుతుంది. ఇదండి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.